when you pray, God will show you. నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు చూయిస్తారు. What is your anointing? ఏంటి నీ అభిషేకము? He will speak to you. ఆయన నీతో మాట్లాడతారు. He will give you dreams. ఆయన నీకు కలలు ఇస్తారు. By that you can get along. అందును బట్టి నీవు ముందుకు సాగగలుగుతావు. If you say, I don't have any anointing, ఒకవేళ నీవు నాకు ఏ అభిషేకము లేదు అంటే, what is the use of your religion? మరి నీ భక్తిని బట్టి ప్రయోజనం ఏంటి? You must able to help people, నీవు ప్రజలకు సహాయం చేయగలగాలి. not to condemn people, వారిని శిక్షించుటకు కాదు, not to judge the people. వారిని తీర్పు తీర్చడానికి కాదు. We must able to help people. మనము ప్రజలకు సహాయం చేయగలగాలి. Psalm 86 కీర్తన 86 verse 5. 5వ వచనము. For thou, Lord, art good and ready to forgive, and plenteous in mercy unto all them that call upon thee. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. Plenteous in mercy. ఆ దయాళుత్వంలో ఉన్నతమైనటువంటి వాడవు. If you call Jesus నీవు యేసునామమున మొర్రపెట్టినప్పుడు, and accept your faults, నీ తప్పులను ఒప్పుకున్నప్పుడు, He will forgive you. ఆయన నిన్ను క్షమిస్తారు. He will certainly forgive you ఆయన నిశ్చయంగా క్షమిస్తారు. and show His love to you. ఆయన నీ ఎడల కలిగి ఉన్న ప్రేమని He is a కనబరుస్తారు. loving God. ఆయన ప్రేమించే దేవుడు. God is good. దేవుడు మంచివాడు. He is ready to forgive. ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్నవాడు. He must lead people to make them to trust Him. కాబట్టి ఆయనను నమ్మే రీతిగా నీవు ప్రజలను ఆయన వైపునకు నడిపించగలగాలి. For that you must daily pray. అందు నిమిత్తము నువ్వు ప్రతిదినం ప్రార్థించుకోవాలి. You are praying for your children. నీవు నీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నావు. You are praying for your family. నీ కుటుంబం కొరకు You ప్రార్థిస్తున్నావు. are not able to praying for the people who are captivated. అయితే చెరలో పట్టబడిన వారి కోసం లేదా బంధింపబడిన వారి కొరకు మాత్రం నువ్వు You are not able ప్రార్థించలేకపోతున్నావు. to pray for your neighbors. నీ పొరుగు వారి కొరకు ప్రార్థించలేకపోతున్నావు. Some people, they don't pray for their own children. కొంతమంది అయితే తమ సొంత పిల్లల కొరకే వారు ప్రార్థించరు. They have lost their children. వారు తమ పిల్లలను నశించిపోయేటట్లుగా చేసుకుంటారు. Even if they are in sin, ఒకవేళ వారు పాపంలో ఉన్నా they are still alive. ఇంకా వారికి ఎలా పడితే అలా అనుమతిస్తూనే ఉంటారు. And what are you praying? మరి నువ్వేం ప్రార్థిస్తున్నావు? He can deliver anyone. మరి ఆయన ఎవరినైనా విడుదల చేయగలరు. You must have faith. నీవు విశ్వాసం కలిగి ఉండాలి. But instead of praying for them వారి కొరకు ప్రార్థించుటకు బదులుగా with fasting, ఉపవాసం ఉండి ప్రార్థించుటకు you బదులుగా are just going away in your life. నీవు నీ జీవితంలో కేవలం ముందుకు You వెళ్ళిపోతున్నావు. don't have any burden for your children. నీ పిల్లల విషయమే నీకే భారము లేదు. If they die, ఒకవేళ వారు చనిపోతే they will be tortured by the devils in hell. వారు నరకంలో ఆ దయ్యాల చేత పీడింపబడుతూ ఉంటారు. Then what are you doing? మరి నీవేం చేస్తున్నావు? You know there is power in prayer, ప్రార్థనలో శక్తి ఉంది అని నీకు తెలుసు. but there is no power in your prayer. కానీ నీ ప్రార్థనలో ఏ శక్తి లేదు. You are not able to open your mouth widely. నీవు నీ నోరును బాగుగా తెరవలేకపోతూ ఉంటావు. God says, open your mouth widely. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ నోటిని బాగుగా తెరువము. There was a man called Augustine. ఆగస్టిన్ అనేటువంటి ఒక ఆయన ఉండేవారు. Augustine, he was after wicked women. మరి ఆగస్టిన్ అన్ని వేళలా చెడ్డ స్త్రీలతోనే వారి వెనకాల వెళ్తూ ఉండేవాడు. All the days he was going after the women. అతని దినాలన్నిట కూడా వారిని వెంబడిస్తూ ఉన్నాడు. And mother was weeping. అతని తల్లి ఏడుస్తూ ఉంది. And weeping and crying and praying to the Lord. ఎంతగానో ఏడుస్తూ విలపిస్తూ దేవునికి మొరపెడుతూ ఉంది అతని విషయమై. She prayed for 40 years. ఆ రీతిగా 40 సంవత్సరాలు అతని కొరకు ప్రార్థించి Suddenly the Spirit of God touched him, అకస్మాత్తుగా దేవుని ఆత్మ అతన్ని తాకాడు, melted him, అతన్ని కరిగింపజేశాడు, molded him. అతన్ని పూర్తిగా మార్చివేశాడు. He began to weep on his knees. అతడు తన మోకాళ్ళ పైకి వచ్చి ఏడవడం ఆరంభించాడు. Finally, the Lord made him to make Saint Augustine. దేవుడు చివరికి అతన్ని పరిశుద్ధ అగస్టిన్ గా మార్చారు. All the uncleanness gone away. అతనిలో ఉన్న అపవిత్రత అంతా కూడా తొలగిపోయింది. God made him not only pious man, a holy man. దేవుడు అతన్ని భక్తిపరుడుగా మాత్రమే కాదు కానీ ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా సైతం మార్చగలిగాడు. He rejected all uncleanness. అతడు అపవిత్రత అంతటిని కేవలం తృణీకరించాడు. The devil is
making them to addicted to all these things. ఆ దయ్యాలు లేదా దురాత్మలు వీటన్నిటికీ కూడా బానిస అయ్యేలాగా అతన్ని వెంబడిస్తూ ఉండేవి. Likewise, some girls are addicted to cell phones. అదే రీతిగా చూసినట్టయితే కొందరు అమ్మాయిలు సెల్ ఫోన్లకు బానిసలుగా అయిపోయారు, అలవాటు పడిపోయారు. They are not able to leave them. వారు ఆ ఫోన్లను విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉంటారు. That is the demon. అది ఒక దురాత్మ, It's following you. అది కేవలం నిన్ను వెంబడిస్తూ You are ఉంది. not able to leave that cell phone. నీవు ఆ సెల్ ఫోన్ ఎంత మాత్రం విడిచిపెట్టలేక Somehow or other you are touching that cell phone. ఏదో ఒక రీతిగా ఫోన్ ని నువ్వు తాకుతూనే ఉన్నావు. That is the devil that is catching you. ఆ దురాత్మనే కేవలం నిన్ను పట్టుకుంటూ ఉంది. Ephesians 4th chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26th verse. 26వ వచనము. Be angry and sin not. Let not the sun go down upon your wrath. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. To the believers, God says, be angry, but sin not. విశ్వాసులకే దేవుడు సెలవిస్తూ ఉండు, కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. I also get angry, నేను కూడా కోపపడుతూ ఉంటాను. but to correct people, I get angry. అయితే ఇతరులను సరిచేయుట కొరకు నేను కోపపడుతూ ఉంటాను. But sometimes that anger works in them, అయితే కొన్ని వారు ఆ కోపము వారిలో పని చేస్తుంది, and they will get out of their sin. వారు తమ పాపం నుంచి విడుదల పొందుతారు. That anger is okay. అలాంటి కోపము పర్వాలేదు. But if you retain that anger even after sunset, అయితే నీవు అలా కాకుండా నీ కోపాన్ని సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ఉండనిస్తే the demon will follow you. సాతాను లేదా దురాత్మని వెంబడిస్తాడు. The demon will come after you. ఆ దురాత్మని వెనకాల వస్తాడు. Make you to think and think and think over that subject only. నిన్ను అదే విషయం పైన ఆలోచింపజేస్తూ ఉంటాడు. Yeah, that kind of bitterness and resentment will make you to be a captive for the devil. అలాంటి ఆ విచారణ లేకపోతే ఆలోచన అనేది నిన్ను సాతానుకు చెరగా మారుస్తుంది. Yeah, the devil brings 7 more devils ఆ సాతాను మరి 7 దయ్యాలను తీసుకొని వస్తాడు and make you captive again. ఆ రీతిగా నిన్ను మరలా బందీగా మారుస్తాడు. Make you useless నిన్ను in the నిష్ప్రయోజనమైన వ్యక్తిగా చేస్తాడు. in the ministry. సేవలో నిష్ప్రయోజకంగా మారుస్తాడు. He will take away your peace. మరి నీ సమాధానాన్ని తీసివేస్తాడు. He will take away harmony. నీ సంతోషమును తీసివేస్తాడు. Take away love towards your neighbor. నీ పొరుగువారి ఎడల ప్రేమను తీసేస్తాడు. And 27th verse. 27వ వచనము. Don't give place to the devil. అపవాదికి చోటియకుడి. That's all. How you are giving place to the devil? మరి ఏ రీతిగా నువ్వు అపవాదికి చోటిస్తున్నావు? By retaining anger for 1 day or 2 days. ఒక దినమంతా లేదా 2 దినాలంతా కూడా కోపం అలాగే ఉంచుకుంటాను. You are not able to get from it. నీవు దాని నుంచి బయటికి రాలేకపోతున్నావు. John 15:30. యోహాను సువార్త 15:30. The Lord was going to be crucified. ఆయన సిలువ వేయబడడానికి సిద్ధంగా ఉన్నారు. And before that, అంతకుముందు what did he say? ఆయన ఏమని చెప్తున్నారు? 30. The prince of this world is coming. ఈ లోకపు అధిపతి వస్తున్నాడు. And when he comes, he cannot see any sin in him. ఆ లోకాధిపతి వచ్చినప్పుడు ఆయనలో ఎలాంటి పాపమును కనుగొనలేడు. He had a clean life. ఎందుకంటే ఆయన ఒక పవిత్రమైన జీవితం కలిగి At the ఉన్నాడు. end of his life, ఆయన జీవితాంతంలో కూడా he forgave others. ఆయన ఇతరులను క్షమించారు. He forgave the one who was mocking him. ఆయనను పరిహాసం చేస్తున్న వారిని క్షమించారు. He forgave his disciples. తన శిష్యులను క్షమించారు. He forgave all people of Sanhedrin. ఆయనకు శిక్ష నిర్ణయించినటువంటి ఆ సభలో వారిని అందరినీ కూడా క్షమించారు. He forgave everyone. ప్రతి వారిని క్షమించారు. Even he forgave Judas Iscariot. ఆయన యూదా ఇస్కరియోతును సైతం క్షమించారు. So the devil had no power upon him. కాబట్టి అపవాదికి ఆయన పైన ఎంత మాత్రం అధికారం లేదు. You must be careful. కాబట్టి నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. You do not know when you will be taken away. మరి నీవెప్పుడు తీసివేయబడతావో నీకు తెలియదు. Before your soul is taken away from you, నీ నుండి నీ ఆత్మ తీసివేయబడక ముందే if the devil comes and looks at you, సాతాను వచ్చి నిన్ను దృష్టిస్తే,
He knows everything about you. నీ గూర్చి సమస్తము అపవాదికి తెలుసు. That you will be trapped. కాబట్టి నీవు పట్టబడతావు. So you must be careful every day. కాబట్టి ప్రతి దినము నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Is there any bitterness in me? నాలో ఏదైనా చేదు ఉందా? Is there any resentment in me? నాలో ఏదైనా విచారమైనటువంటి ఆ మనసు ఉందా? Paul was telling about Romans. పౌలు రోమీలను గూర్చి చెప్తూ ఉన్నాడు. Romans 16th chapter. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19th verse. 19వ వచనము. For your obedience is come abroad unto all men. I am glad therefore on your behalf, but yet I would have you unto that which is good and simple concerning evil. మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలెనని కోరుచున్నాను. You must be wise. మీరు జ్ఞానంగా ఉండాలి. God means you see 7 spirits in him. దేవుడు అనగా ఆయనలో మనం 7 ఆత్మలను చూస్తున్నాము. Those spirits we see in chapter 11 and verse 2, Isaiah. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో ఆ 7 ఆత్మలను మనం చూస్తున్నాము. యెహోవా ఆత్మ, That is first spirit. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. Wisdom and also discerning spirits. ఆలోచన బలములకు Counsel బలములకు ఆధారమగు and ఆత్మ. might. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. That spirit will make you to fear God. ఆ ఆత్మ నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండేలాగా చేయగలుగుతుంది. Some people they don't have fear of God. కొంతమంది దేవుని యందు భయం కలిగి ఉండాలి Why అనుకోరు. you commit sin? ఎందుకు నీవు పాపం చేస్తావు? Because you don't have the fear of God. ఎందుకంటే నీవు దేవుని యందు భయం కలిగి లేవు గనుక. God means you must have the fear of God. దేవుడు అనగానే నీవు ఖచ్చితంగా దేవుని యందు భయం కలిగి ఉండాలి. When you talk with your friends, నీవు నీ స్నేహితులతో మాట్లాడినప్పుడు if you don't have the fear of God, నీకు దేవుని భయం లేకపోతే you will compromise everything with them. నీవు అన్ని విషయాల్లో వారితో కేవలం రాజీ పడిపోతావు. But Daniel, Shadrach, Meshach, Abednego, they didn't compromise with anyone. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు వారు ఎవరితో కూడా రాజీ పడలేదు. They were in faraway country. వారు దూర దేశంలో ఉన్నారు. They were in Babylon. వారు బబులోన్లో ఉన్నారు. But they were only the children of the living God. వారు జీవము గల దేవుని పిల్లలుగా ఉన్నారు. They did not change their colors. వారు తమ రంగులు మార్చలేదు. They were faithful, loyal to living God. వారు నమ్మకస్తులుగా ఉన్నారు జీవం కలిగిన దేవుని ఎడల. They didn't want to bow their heads వారు తమ తలలు వంచడానికి సైతం ఇష్టపడలేదు to that idol. ఆ విగ్రహానికి. And that's why God honored them. అందు నిమిత్తమే దేవుడు వారిని ఘనపరిచారు. If you want honor from God, నీవు దేవుని నుండి ఘనతను పొందుకోవాలని ఆశపడితే you cannot compromise with your friends. నీవు నీ స్నేహితులతో ఎంత మాత్రం రాజీ పడకూడదు. You must open your mouth. నీవు ఖచ్చితంగా నోరు తెరవాలి. You must tell them, నీవు వారితో చెప్పాలి, I cannot do this. నేను ఇది చెయ్యలేను. I cannot speak a lie. నేను ఒక అబద్ధం I మాట్లాడలేను. cannot go to the theater. నేను థియేటర్కి రాలేను. I cannot see this ugly picture. ఈ అపవిత్రమైనటువంటి ఆ సినిమా లేదా చూడలేదు. I cannot come to you for party. లేదా పార్టీకి మీతో పాటు నేను రాలేను. You will be very careful. నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. But if you are not careful కానీ నువ్వు జాగ్రత్తగా లేకపోతే, and no fear of God, దేవుని ఎడల భయమే లేకపోతే how can God forgive you? మరి ఎలా దేవుడు నిన్ను క్షమిస్తారు? Many people are going on in their evil practices. చాలా మంది వారి చెడ్డనైనటువంటి ఆ క్రియల్లో ముందుకెళ్తూ ఉంటారు. Go to their parties. లేదా పార్టీలకు వెళ్తూ ఉంటారు. Go to the marriages. ఆ వివాహాలకు వెళ్తూ ఉంటారు. Who are not saved. లేదా రక్షింపబడని వారి యొక్క ఆ ఫంక్షన్లకు లేదా వివాహాలకు వెళ్తారు. Yeah, that's how they are losing their anointing. ఆ రీతిగా వారు తమ అభిషేకాన్ని కోల్పోతూ ఉంటారు. God will give you grace దేవుడు మీకు కృపనిస్తారు. if you want to live a faithful life. ఒక నమ్మకమైన జీవితం మీరు జీవించాలని ఆశపడితే. James 4th chapter యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము and verse 6. 6వ వచనము. God gives more grace, wherefore he saith, God resisteth the proud, but giveth grace unto the humble. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము If చెప్పుచున్నది. you want to depend upon the grace, నీవు కృప పైన ఆధారపడాలి అనుకుంటే grace is so powerful కృప అనేది ఎంతో ప్రభావవంతమైనది, శక్తి కలిగినది. that power will come into you ఆ శక్తి నీలోనికి వస్తుంది to resist the devil. అపవాదిని ఎదిరించడానికి. If you resist the devil, నీవు అపవాదిని ఎదిరిస్తే he will flee away. వాడు పారిపోతాడు నీ యుద్ధ But నుండి. you are not resisting the devil. కానీ నీవు అపవాదిని You ఎదిరించలేకపోతున్నావు, don't have power. ఎందుకంటే నీకు శక్తి లేదు. 7th verse. 7వ వచనం, Submit yourself to God దేవునికి లోబడి ఉండుడి, and resist the devil and he will flee away. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. Then there will be no fear in you. మరి అప్పుడు నీకు ఎలాంటి భయం అనేది నీలో ఉండదు. Some people are afraid of their friends, కొంతమంది తమ స్నేహితులను బట్టి భయపడుతూ ఉంటారు. what they will see and what they will look upon me and how they will think about me. వారు నన్ను ఎలా చూస్తారో లేదా నన్ను ఏమనుకుంటారో, నా గూర్చి ఏమని ఆలోచిస్తారో అని భయపడతారు. No compromising at any rate. ఏ విషయంలో కూడా ఏదైనప్పటికీ కూడా ఎలాంటి రాజీ అనేది ఉండకూడదు. If you compromise, ఒకవేళ నీవు రాజీ పడిపోతే unclean spirit will come upon you. అపవిత్రాత్మ నీ మీదికి వస్తాడు. The spirit of jealousy, ఆ అసూయ అనేటువంటి ఆత్మ, the spirit of perversion. వక్రబుద్ధి కలిగిన ఆత్మ. So you must submit first to God at any rate. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా దేవునికి మొదటగా నువ్వు లోబడి ఉండాలి. Resist the devil. సాతానును, అపవాదిని ఎదిరించాలి, He will flee away. అప్పుడు వాడు పారిపోతాడు. We see Paul and Silas was going to prayer in one place. మనము చూసినట్టయితే పౌలు శీలలు ఒక స్థలంలో ప్రార్థించుటకు వెళ్తూ ఉన్నారు. One damsel was following them. అయితే ఒక చిన్నది వారిని వెంబడిస్తూ వస్తుంది. And she was telling everybody ఆమె అందరికీ చెప్తూ ఉంది about Paul and Silas. పౌలు శీలను గురించి. These people will only give you the gospel of salvation. వీరు మీకు రక్షణను గూర్చిన సువార్తను చెప్తారు అని కేకలు వేస్తుంది. She was screaming, ఆమె అరుస్తూ ఉంది, telling all people. అందరి ప్రజలందరికీ ఆమె చెప్తుంది, These people will tell you about salvation. ఈ ప్రజలు మీకు రక్షణను గురించి చెప్తారు But అనే సంగతి. what was in her? అయితే ఆమెలో ఉన్నదేంటి? The spirit of Python. పుతోను అనేటువంటి దయ్యం ఉంది. She was with the devil. ఆమె దయ్యం చేత పట్టబడింది. And what she was telling? కానీ ఏం చెప్తుంది ఆమె? These people will tell you about salvation. ఇదిగో వీరు దేవుని గూర్చి, ఆయన రక్షణ గూర్చి మీకు బోధిస్తారు అనే విషయం అరుస్తుంది. Why she was telling like that? మరి ఎందుకు ఆమె అలా చెప్తుంది? There is a hiding demon. ఆమెలో ఒక దాచబడినటువంటి దయ్యం ఉన్నది. Many people are hiding demons in their hearts. ఎంతో మంది దాగి ఉన్నటువంటి దయ్యాలను కలిగి ఉన్నారు వారి హృదయాల్లో. She says these people are the servants of Jesus. మరి ఆమె స్పష్టంగా చెప్తుంది, ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు అని చెప్తుంది. Servants of the most high God. సర్వోన్నతుడైన దేవునికి సేవకులు వీరు, పరిచారకులు అని చెప్తుంది ఆమె. They will tell you about salvation. వారు మీకు రక్షణను గురించి బోధిస్తారు అని. Yeah, that demon did not want to go away. అయితే ఆ దయ్యము ఎంత మాత్రం వెడలిపోవడానికి ఇష్టపడట్లేదు. But Paul had wisdom and knowledge. అయితే పౌలు జ్ఞానం కలిగిన వాడుగా, వివేకం కలిగిన వాడుగా ఉన్నారు. He did. మరి అతను ఏం చేశాడు? In the name of Jesus, get out of this woman. యేసు నామమున ఈ అమ్మాయిలో నుంచి వదిలిపో అని చెప్తున్నాడు. That's all. The devil went out. ఆ రీతిగా ఆ దయ్యం ఆమెను వదిలిపెట్టిపోయింది. She was prophesying. ఆమె ప్రవచిస్తా ఉంది. It is a false prophecy. అయితే అది అబద్ధపు ప్రకటన లేదా ప్రవచనం. Many people are doing like that only. చాలా మంది అలాగే చేస్తూ ఉన్నారు. These people will tell you about salvation. వీరు ఇద్దరు కూడా మీకు రక్షణను గురించి బోధిస్తారు అని చెప్తుంది. But they deceive everyone. అయితే ఆ రీతికి ఎంతో మందిని మోసగిస్తూ ఉన్నారు. You must not be deceived. నీవు ఎంత మాత్రం మోసగింపబడొద్దు. In one place, a woman came to me. ఒక స్థలంలో ఒక స్త్రీ నా యొద్దకు వచ్చింది. She said, I know many servants of God. ఆమె చెప్తుంది, నాకు ఎంతో మంది బోధకులు తెలుసండి. Whenever revival meetings come, I only help them. ఉజ్జీవ కూటలు వచ్చినప్పుడల్లా నేనే వారికి సహాయం చేస్తూ ఉంటాను. And she said, I'm a praying woman. నేనెంతో ప్రార్థనా పరురాల్ని అంటుంది. And after the meeting, when I put my hand upon her head, అయితే కూటము తర్వాత నేను ఆమె తలపైన చెయ్యి వేసినప్పుడు devil came out. దయ్యము బయటకు వచ్చింది. What was the devil? ఏంటి ఆ దయ్యము? Devil of cigar. She smokes cigar
secretly. ఆమె చుట్ట. రహస్యంగా చుట్ట కాల్చేది. That devil came out. ఆ దయ్యము బయటకు వచ్చింది. But before that, అయితే అంతకు ముందు she was helping everyone ఆమె అందరికీ సహాయం చేసేది. and helping them in anything. ఏ విషయంలోనైనా సహాయం చేయగలిగేది. Then she confessed her sin. అప్పుడు ఆమె తన పాపాన్ని Many ఒప్పుకుంది. people are under the demonic power. చాలా మంది దురాత్మల ప్రభావం క్రింద ఉన్నారు. But God is good. అయితే దేవుడు మంచివాడు. He will give you power. ఆయన నీకు శక్తిని ఇస్తారు. Isaiah 11th chapter యెషయా గ్రంథము 11వ అధ్యాయము and second verse. 2వ వచనము. We must have wisdom. మనము జ్ఞానము కలిగి ఉండాలి. We must have a spirit of counsel. మనకు ఆలోచన చెప్పగలిగినటువంటి ఆత్మను కలిగి ఉండాలి. Only then you can be kept by the Holy Spirit. అప్పుడు మాత్రమే మనం పరిశుద్ధాత్మని చేత కాపాడబడగలుగుతాము. Deuteronomy 18th chapter. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 10వ వచనం. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణ పిశాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయి వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. Yeah, you must be very careful when you go to marriages. వివాహాలకు వెళ్ళేటప్పుడు మీరు ఎంతో జాగ్రత్త పడాలి. Heathen people marriages. అన్యులైనటువంటి వారి వివాహ కార్యక్రమాలు. When a girl comes to maturity, you will attend that function. ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది అంటే ఆ ఫంక్షన్ కి మీరు అటెండ్ అవుతారు. You must be careful. అలాంటి వాటిల్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. They are heathen practices. అవన్నీ కూడా కేవలం అన్యాచారాలుగా ఉంటాయి. You are going to the place మీరు అలాంటి స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటారు. thinking that God is with me. దేవుడు నాతోనే ఉన్నాడు అని అనుకుంటారు. Yeah, that is presumption. అది కేవలం దురభిమానము. But because of your presumption, నీ దురభిమాన కారణంగా you are taking all your family members into darkness. నీ కుటుంబస్తులందరినీ కూడా కేవలం చీకట్లోనికి తీసుకెళ్తున్నావు. How Saul was destroyed. సౌలు ఏ రీతిగా నాశనం పొందుకున్నాడు. He had the sin of rebellion. అతనికి తిరుగుబాటు అనేటువంటి పాపం చేత ఏలుబడి And చేయబడ్డాడు. Samuel said, సమూయేలు చెప్పాడు, destroy all Amalekites. అమాలేకీలందరినీ కూడా చంపివేయి. But he did not destroy the king of Amalekites. అయితే అతను అమాలేకు రాజును మాత్రం హతం చేయలేదు. When Samuel asked him, అప్పుడు సమూయేలు అతన్ని అడిగినప్పుడు he said, I destroyed everybody. అతడు నేను అందరినీ చంపేశాను అంటున్నాడు. But Samuel found out అయితే సమూయేలు కనుగొన్నాడు the king was not destroyed. రాజు చంపబడలేదు అన్న సంగతి తెలుసుకున్నాడు Let సమూయేలు. us look at 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం చూద్దాము. 15th chapter 15వ అధ్యాయము and verse 23. 23వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపంతో సమానము. He was having the sin of witchcraft. అతను సోదె అనేటువంటి పాపంతో పట్టబడ్డాడు. But the rebellion is as the sin of witchcraft. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను And పాపంతో సమానం. stubbornness is an iniquity and idolatry. అదే రీతిగా మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. Because you have rejected the word of the Lord. నీవు దేవుని మాటను విసర్జించినావు గనుక. Saul was the first king of Israel. మరి సౌలు ఇశ్రాయేలు ప్రజల మొట్టమొదటి రాజు. He was an anointed man. అతను అభిషేకింపబడినవాడు. Even then he was not careful. అయినప్పటికీ కూడా అతను జాగ్రత్తగా He had stubbornness in him. అతనిలో ఆ మూర్ఖత తిరుగుబాటు ఉన్నది. And he has got witchcraft in him. అతనిలో సోదే అనేటువంటి పాపం ఉంది. Being the king of Israel, ఇశ్రాయేలీలకు రాజుగా ఉండి he was not careful about his heart. అతను తన హృదయం విషయమై జాగ్రత్తగా లేడు. Whereas David was so careful. అయితే దావీదును చూసినట్టయితే అతను ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. God loved him and David also loved God. దేవుడు అతన్ని ప్రేమించాడు. అదే రీతిగా దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. But that is why he removed Saul and kept David as a successor. అందు నిమిత్తమే దేవుడు సౌలును తొలగించి దావీదును రాజుగా నియమించాడు. Don't be rebellious. తిరుగుబాటు తత్వంతో ఉండొద్దు. Don't allow stubbornness in your heart. నీ హృదయంలో మూర్ఖతకు తావు ఇవ్వొద్దు. Finally, Isaiah 61:3.
చివరికి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చూద్దాము. To appoint unto them that mourn in Zion, to give unto them beauty of for ashes, the oil of joy and mourning, the garment of praise for the spirit of heaviness, that they might be called trees of righteousness and the planting of the Lord, that he might be glorified. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. If you love God and obey God and careful about allowing stubbornness, he will bless you like this. If you are mourning in Zion, నీవు సియోన్లో దుఃఖించిన వ్యక్తిగా ఉంటే he will give you the beauty of ashes ఆయన నీకు బూడిదకు ప్రతిగా పూదండనిస్తారు, and oil of joy for mourning, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలముని ఇస్తారు, garment of praise for spirit of heaviness. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమునిస్తారు. You will be called as righteous, అప్పుడు నీవు నీతి మంతుడిగా పిలువబడతావు, and planting of the Lord, యెహోవా నాటిన చెట్టుగా పిలువబడతావు, and his name will be glorified in you. ఆయన నామము అప్పుడు నీలో మహిమపరచబడుతుంది. Be careful జాగ్రత్తగా ఉండు. what anointing you have. ఏ అభిషేకము నువ్వు కలిగి Are ఉన్నావు? you using your anointing? నీవు నీ అభిషేకాన్ని వాడుతున్నావా? Saul also was anointed, సౌలు కూడా అభిషేకింపబడిన వాడే, but he was destroyed. అయితే అతను నశించిపోయాడు. But whereas David, అయితే దావీదు అయితే he was humble అతను దీనుడుగా ఉన్నాడు, and he was not stubborn, అతను మొండివాడిగా లేడు, తిరుగుబాటు చేసేవాడిగా లేడు, and he was blessed. అతడు ఆశీర్వదింపబడ్డాడు. In what way ఏ రీతిగా? you are helping others? ఏ రీతిగా నీవు ఇతరులకు సహాయం What చేస్తున్నావు? anointing you have? ఏ అభిషేకము నువ్వు కలిగి ఉన్నావు? Don't say you have long back you are saved. అంతేగాని నేను ఎంతో కాలం క్రితము మారు మనసు పొందాను అని చెప్పొద్దు. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for speaking to these dear people. నీ ప్రియులతో మీరు మాట్లాడి ఉన్నందుకు వందనాలు. This night give them the spirit of prayer. ఈ రాత్రికాల సమయంలో వారికి ప్రార్థనాత్మను Forgive us దయచేయండి. of all our sins. వారి పాపములన్నిటినీ క్షమించండి. Help us to get forgiveness from you. నీ నుండి క్షమాపణను పొందుకొనగలుగుటకు వారికి సహాయం Touch us, Lord. వారిని ముట్టండి ప్రభు. You are a good God. మీరు మంచి దేవుడై ఉన్నారు. Help us to cry before you. మీ ఎదుట మొరపెట్టడానికి సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God and the fellowship of the Holy Spirit may rest upon you. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.